శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9206533533. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు ఎన్ని చెప్పినా మరో 48 గంటల్లో సింహరాశి వారికి 4 సంఘటనలు జరుగుతాయి. ఒక పెద్ద సమస్య తీరుతుంది. మరో 48 గంటల్లో సింహరాశి వారి జీవితంలో కీలక మార్పులు అనేది చోటు చేసుకోబోతున్నాయి. మరో 48 గంటల్లో అసలు సింహరాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది, వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలేంటి, అలాగే ఎటువంటి సమస్య తీరబోతోంది అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవాల్సిన దైవారాధన గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మరో 48 గంటల్లో సింహరాశి వారికి గ్రహాల్లో మార్పు అనేవి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి మీరు విముక్తి పొందబోతున్నారు. సింహరాశి వారికి గురుగ్రహ సంచారం అనేది ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ విధంగా సింహరాశి వారికి రాహు కేతువుల ప్రభావం అనేది సంతృప్తిగా సంపూర్తిగా తొలగిపోయింది. తద్వారా వీరి యొక్క ప్రణాళికలు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగపరంగా వీరి యొక్క ఆలోచన తీరు అనేది వీరి యొక్క వ్యాపార ఉద్యోగ సంస్థలకు చాలా చక్కగా యూజ్ అయ్యే విధంగా మీ ఆలోచన ఉంటుంది. మీ మైండ్ సెట్ ఎప్పుడూ కూడా ఏ పనిని ఆలస్యం చెయ్యకూడదని, మనం చేసే ప్రతి పనిని మన ఉద్యోగ సంస్థ గుర్తించాలని, సంస్థకు ఉపయోగపడాలి అది కూడా అని ఈ విధంగా మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. ఈ విధంగా వీరి ఆలోచన విధానం అనేది ఉన్నతాధికారుల దృష్టిలో ప్రశంసల వర్షాన్ని కురిపించే విధంగా ఉంటుంది. వీరి యొక్క సహా ఉద్యోగుల సహకారం అనేది ఈ సమయంలో సింహరాశి వారికి చాలా చక్కగా ఉండబోతోంది. ప్రతి పనిలో కూడా వీరి యొక్క కృషి, శ్రమ, ఏకాగ్రత అనేది వీరి యొక్క ఆలోచన తీరును రెట్టింపు చేస్తాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సింహరాశి వారికి మరో 48 గంటల్లో ఉద్యోగ జీవితంలో కీలక మార్పులు అనేవి చూస్తారు. ఏదైతే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు ఒత్తిడి అనేది ఏమీ లేకుండా చాలా చక్కగా పనిలో ముందడుగు వేయగలుగుతారు. ఈ విధంగా సింహరాశి వారికి అన్ని విధాలా కూడా చాలా చక్కగా కలిసి రాబోతోంది. అలాగే వీరి యొక్క జీవితంలో శనిగ్రహ ప్రభావం అనేది వీరి రాశి చక్రం నుంచి 11వ ఇంటిపై ఉండడం వల్ల శని సంచారం యొక్క దోషాలు అన్నీ కూడా తొలగిపోయి శని ప్రభావం అనేది తొలగిపోయి మీరు చేస్తున్న పనిలో విజయం సాధించే విధంగా సింహరాశి వారు మీరు ముందడుగు వేయబోతున్నారు. మంచి సంకల్ప బలాన్ని కలిగి ఉండి నూతన కార్యక్రమాలు కూడా మొదలు పెడతారు. ఈ సమయంలో మీకు కొంత అయోమయ స్థితి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టినప్పుడు ఇది ఈ విధంగా చేస్తే సక్సెస్ అవుతామా లేదా అనే అయోమయ స్థితి ఉంటుంది. అలాగే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా, ఆర్థికంగా లాభాలు పొందుతామా లేదా, ఇటువంటి చిన్న చిన్న అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి మీరు బయటపడి ఏదైనా చేయాలనుకుంటున్నారో దాన్ని కాన్ఫిడెంట్ గా చేసినట్లయితే, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా పర్ఫెక్ట్ గా తీసుకున్నట్లయితే కనుక మీరు అన్నిట్లో విజయం పొందుతారు. ముందు కన్ఫ్యూజన్ స్టేట్ ని వదిలిపెట్టండి. నేను ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను అనే నమ్మకాన్ని కలిగి ఉండండి. మనోసంకల్పం మీకు ఎక్కువగా ఉండాలి. ఎవరితోనూ మోసపోయే విధంగా ఉండవద్దు. తెలివితేటలు కలిగి ఉండండి. డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ మంచి ఆలోచనలు కలిగి ఉండండి. ఎదుటి వారు ఏం ఆలోచిస్తున్నారో, ఎందుకు ఆలోచిస్తున్నారో మీరు పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. అలాగే ముఖ్యమైన పత్రాల మీద ఎవరికైనా సంతకం చేసి ఇచ్చేటప్పుడు, మధ్యవర్తిత్వం వహించేటప్పుడు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకండి. మీ దగ్గర లేని 3వ వ్యక్తి గురించి మీరు మాట్లాడడం వల్ల అనవసరంగా మీరు మాట పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అన్ని విధాలా కూడా సక్సెస్ ని చూడబోతున్నారు. సింహరాశి వారి జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు స్వస్తి పలకబోతున్నారు. ఈ విధంగా అయితే వీరికి సకల శుభాలు కలగబోతున్నాయి. మీరు ఊహించిన విధంగా, వీరికి ఊహకు అందని విధంగా వీరి యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుని, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తో వీరికి వచ్చినటువంటి ఆర్థిక పరమైన లాభాలను వ్యాపార దిశగా అడుగులు వేయాలి. మీ మైండ్ సెట్ ను అటువైపుగా మళ్లించాలి.
బిజినెస్ సైడ్ గానే నేను కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వారికి ఈ సమయంలో చాలా చక్కగా కలిసి రాబోతోంది. వీరి యొక్క వ్యాపార ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చబోతున్నాయి. వీరికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య తొలగిపోయి వ్యాపార జీవితంలో చాలా సులువుగా మీరు రాణిస్తారు. అంతటి చక్కగా వీరి యొక్క మైండ్ పవర్ అనేది ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారంలో ప్రయాణాలు చేసే అవకాశాలు రావచ్చు. తద్వారా వీరికి చాలా చక్కగా ఆర్థికంగా లాభిస్తుంది. చాలా చక్కగా ఈ విధమైన లాభం అనేది అతి తక్కువ సమయంలోనే వీరు పొందడం ద్వారా సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేది పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంటారు. ఈ విధంగా అయితే మరో 48 గంటల్లో సింహరాశి వారికి ఊహించిన విధంగా వ్యాపారంలో సక్సెస్ అనేది రాబోతోంది. శుక్రుడు ఇచ్చే సంసార బంధాలలో సంతోషాలు అనేవి వీరికి సంపూర్తిగా పొందబోతున్నారు అని చెప్పాలి. అంటే కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి మానసిక కలత, అలాగే వీరి దాంపత్య జీవితంలో గొడవలు అన్నీ కూడా తొలగిపోయి జీవిత భాగస్వామితో ఐక్యత అనేది సిద్ధిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో ప్రతి ఒక్క పనిలో కూడా సింహరాశి వారు పొందగలుగుతారు. ఈ విధంగా అయితే వీరికి ప్రతి ఒక్క విషయంలో కూడా లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ తో చాలా చక్కని అనుకూలతలు, అవకాశాలు అనేవి దక్కి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు, పిల్ల పాపలతో చాలా చక్కని సమయాన్ని వీరు గడుపుతారు. ఈ విధంగా వీరు కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా మారిపోతుంది. ఆనందంగా కుటుంబ జీవితాన్ని జీవించబోతున్నారు. ప్రతి ఒక్క పనిలో కూడా వీరికి సంతోషం అనేది వీరి వెన్నంటే ఉండబోతోంది. ఇంతటి అద్భుతంగా రానున్న 48 గంటల్లో సింహరాశి వారు అద్భుతాన్ని చూడబోతున్నారు. ఆర్థిక పరంగా వీరికి వచ్చేటువంటి లాభాలు, వీరి యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించి సెక్యూర్ చేయడం, పిల్లలకు అవసరమైనటువంటి అవసరాలన్నింటికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, మిగిలిన డబ్బును వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని ఎలాగైనా నిర్ణయించుకుంటారు. నూతన ఇంటి కల నెరవేర్చుకోవాలి అని అనుకునే వారికి ఈ సమయంలో మీ కల నెరవేరే అవకాశం ఉంటుంది. మీరు కలలు కనే ఇంటిని ఈ సమయంలో నెరవేర్చుకోపోతున్నారు. మీ ఇష్టానికి, అభిరుచికి తగ్గ విధంగా హంగులు, ఆర్భాటాలతో ఇంటిని నిర్మించుకుంటారు. ఖచ్చితంగా ఈ సమయంలో గృహప్రవేశం చేసే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా నూతన గృహ నిర్మాణాన్ని చక్కగా ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ చాలా ధైర్యంగా, చాలా చక్కగా ముందడుగు వేస్తూ విజయాన్ని సాధించే దిశగా ఈ సింహరాశి వారు అడుగులు వేస్తారు. ఈ సమయంలో వీరికి స్నేహమే ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి సింహ విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. మీ యొక్క బిజినెస్ సీక్రెట్స్ కానీ లేదా ఉద్యోగంలో సీక్రెట్స్ కానీ ఏ ఒక్కటి కూడా షేర్ చేసుకోవద్దు. ఈ ఒక్కటి గమనించుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఎటువంటి హాని అనేది ఫ్యూచర్లో ఉండకుండా ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం పట్ల మీరు చూపించేటటువంటి కేరింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఫ్యూచర్ నిలబెట్టడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. పిల్లల కోసం ఈ సమయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. వారి భవిష్యత్తును ఉద్దేశించి ఈ నిర్ణయం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కుటుంబ జీవితంలో చాలా చక్కని మార్పు అనేది చోటు చేసుకుంటే చాలా విజయాలను చూస్తారు. ప్రతి ఒక్క అంశంలో కూడా చాలా సంతోషం అనేది వీరికి దక్కబోతోంది. గ్రహాల మార్పులు అనేది చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మెయిన్ గా గురుగ్రహ సంచారం అనేది వీరి రాశికి అనుకూలించడం ద్వారా సంపద, అలాగే అభివృద్ధి అనేది ఈ సమయంలో వీరు దక్కించుకోబోతున్నారు. వీరి జీవితంలో ఇంతటి సంతోషాలు వస్తాయి. ఎన్నికలలో కూడా ఊహించని విధంగా అద్భుతమే జరగబోతోంది. వీరికి ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశాలు రావచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ప్రయాణాలు కావచ్చు. అలాగే విహారయాత్రలకు, తీర్థయాత్రలకు, ఫ్రెండ్స్ తో ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రయాణం అయితే చేస్తారు. ఈ ప్రయాణం కూడా మీకు చాలా చక్కగా లాభిస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క కలను, కోరికను ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకునేందుకు తగ్గ విధంగా అవకాశాలు అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, విద్యార్థులకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది. వారి యొక్క విద్యా విధానంలో కీలక మార్పులు అనేవి చూస్తారు. వారి ఫ్యూచర్ ని ఉద్దేశించి ఉన్నత విద్యలను అభ్యసించాలి అనుకుంటారు. దానికి తగ్గ విధంగా మీరు కృషి, పట్టుదల, ఏకాగ్రత అనేది చాలా చక్కగా తోడ్పడతాయి. ఈ విధంగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా రాబోయే 48 గంటల్లో సింహరాశి వారికి ఒక పెద్ద సమస్య తీరి 4 సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏవైనా గ్రహ దోషాలు ఉంటే తొలగించుకోవడానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నవగ్రహ స్తోత్రాలను 3 సార్లు చదువుకోండి. అలాగే ప్రతిరోజు దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఇష్టదైవ నామస్మరణ నిరంతరం చేస్తూ ఉండండి. మూగ జీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీరు,
తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మాల యొక్క దుష్ఫలితాలు తొలగించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.